प्रव्रजेतमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। तोकानां पितरौ बन्धु दृशः पक्ष्मिस्त्रियाः पतिः पतिः प्रजानां भिक्षूणां गृह्य జ్ఞానాం బుధః సుహృత్. పిల్లలకు తల్లిదండ్రులు ఎలాగో, కళ్ళకు రెప్పలు ఎలాగో, భార్యకు భర్త ఎలాగో, భిక్షుకులకు గృహస్థుడు ఎలాగో, అజ్ఞానులకు జ్ఞాని ఎలాగో, అంటే అర్థం ఏమిటి? బంధురూపులై ఉంటారు. పిల్లలకు అందరికంటే ఎక్కువ బంధువు ఎవరంటే తల్లిదండ్రులే, అనుక్షణం కాపాడేవారు. అలాగే ఈ కన్నును ఎవరు కాపాడుతున్నారు? ఈ కన్ను రెప్పలు కాపాడుతాయి. అలాగే భిక్షువులు ఉంటారు, సన్యాసిని ఎవరు రక్షించాలి? గృహస్థుడు రక్షించాలి. అలాగే అజ్ఞానికి బంధువు ఎవడు? జ్ఞానే బంధువు. అలా మీరు అందరికీ బంధువులు. రాజు అంటే అర్థం ఏమిటి? అందరికీ బంధువైన వాడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆ కష్టాన్ని తనదిగా భావించుకునేటువంటి వాడు. అలాంటి రాజధర్మం మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అందరి బంధువైనటువంటి రాజు మాత్రం అందరికీ చెందిన వృక్షాల మీద హక్కు కలిగి లేడు అని చెప్తున్నారు. వృక్షాలు అందరి సొత్తవి కాబట్టి అందరి బంధువు అయినటువంటి వాడు వాటిని కాపాడాలి, కానీ అందరి సంపద అయినటువంటి వృక్షాన్ని రక్షించాలి. కానీ దాన్ని నేను పతనం చేస్తాననుకోవడం రాజధర్మానికి శోభించేటువంటి గుణం కాదయ్యా. కాబట్టి మీరు ఇవన్నీ మర్చిపోండి. ఇప్పటి వరకు ఏది దగ్ధమైందో దగ్ధమైంది, కానీ ఇప్పుడు ఉన్న వృక్షాలను ఉంచండి, వాటికి మీకు శుభమగ్గాక అని ఆశీర్వదించి, ఈశ్వరాజ్ఞ మీకున్నది, అది మీరు విస్మరించారో గుర్తుంచుకున్నారో తెలియదు, కానీ మీకు ఒక అప్సరస కన్యతో వివాహం జరగాల్సి ఉంది. ఆవిడ పేరు మారిష. ఆవిడ్ని నేనే జాగ్రత్తగా సంరక్షించి పెట్టాను. మీరు ఆవిడని వివాహం చేసుకోండి. మీ వల్ల ఆవిడకు ఒక పుత్ర సంతానం కలుగుతుంది. అతడు ఎవరో కాదు, పుట్టేది మళ్ళా ఎవరో కాదు. పూర్వం ఈ రుద్ర మన్యువుకు బలి అయినటువంటి రుద్రుడే దక్ష ప్రజాపతి మళ్ళీ జన్మిస్తాడు. ఎందుకంటే రుద్రుడి శాపం వల్ల, ఆయన క్రోధం వల్ల వీరభద్రుడు ఉద్భవించి ఆయనకున్న శక్తులన్నీ హరించాడు. కాబట్టి ఆ దక్షుడు మళ్ళా పుడతాడు. అతన్ని ద్వారా లోకమంతా లెక్కకు మించినట్లుగా నిండిపోతుంది. ఏదైతే ప్రజా సృష్టి అంటున్నామో అది సంపూర్ణంగా జరుగుతుంది. అతనికి ప్రాచేతసుడు అని పేరు వస్తుంది. ప్రచేతసాహ అపత్యం ఇది. ఈ ప్రచేతసుల పుత్రుడు ప్రాచేతసుడు. ఆయన ఎవరో కాదు, దక్షుడే. దక్షుడు అంశ అలా జన్మిస్తుంది. తద్వారా ప్రజాభివృద్ధి జరుగుతుంది అని చెప్పి వాళ్ళని ఆశీర్వదించి ఈ సోముడు అక్కడి నుంచి అంతర్ధానమయ్యాడు. వాళ్ళు కూడా చేసిన తప్పు తెలుసుకున్నారు. ఎంత తప్పు పని చేశాం, ఏదో మనం హడావిడిగా మనం ఏదో అనుకున్నాం, ఆ కోరిక మీద ఉన్న తీవ్రత వల్ల ద్వేషం వచ్చింది అని వాళ్ళలో వాళ్ళు చర్చించుకున్నారు. ఏనాటికి కూడా కోరిక మీద ఉన్న తీవ్రత ద్వేషంగా కాకుండా చూసుకోవడమే బుద్ధిమంతుడి లక్షణం. మనం ఆ చిన్నదాన్ని విస్మరించడం చేత మహా అపకారమే చేశాం పృథివీకి. ఇక్కడ నుంచి మనం అలాంటి వాటిలో నిమగ్నం కాకూడదని నిర్ణయించుకున్నారు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. చక్కగా దక్షుడు పుట్టాడు. ప్రాచేతసుడు అనే పేరుతో తమ బృంహితమాలోక్య ప్రజాసర్గం ప్రజాపతి వింధ్యపాదానుపవ్రజ్య సోచరదుష్కరం తపః. ఎలాగైతే బ్రహ్మదేవుడు చెప్పాడో, ఎలాగైతే సోముడు ఉపదేశించాడో ఆ రకంగానే ఈ దక్షుడి వల్ల బోల్డంత సంతానం వృద్ధి అయింది. అయితే అప్పటికి ఆయనకు పెళ్ళి అవ్వలేదు. మనస్సులోంచే సంతానాన్ని సృష్టించాడు. అంటే సంకల్పజనితమైన ప్రాణి సృష్టి జరిగింది. ఎంత సంకల్పవాన్ అంటే అతను మనసులో అనుకున్నాడు, సృష్టి జరుగుతోంది బయట. గమ్మత్తుగా ఎంత అనుకుని సృష్టి చేసినా వచ్చేవాళ్ళు వస్తున్నారు. రకరకాల పశుపక్షాదులన్నీ పుట్టాయి, ఆ అంశాలన్నీ పుట్టాయి, కానీ అవి ఎదగట్లేదు. పుడుతున్నాయి పోతున్నాయి, కానీ ఏది ఎదగదలకు నోచుకోవట్లేదు. మరి ప్రజా సృష్టి ఇలా అవుతుందా? ఎప్పుడు ఒకటి వల్లే సృష్టి జరగాలని లేదు కదా. అది అనేక తరాలకు వ్యాపించాలంటే ఇలా పుట్టిపోతే పని అవ్వదు. పుట్టారు, 100 ఏళ్ళు ఉన్నారు, పోయారంటే కాదు కదా. తదనంతర తరాన్ని వాళ్ళు సృష్టించాలి. అయ్యో ఇలా జరగట్లేదు అన్నట్టు ఏమిటని బాగా ఆలోచించాడు. ఎంత ఆలోచించినా ఉపాయం దొరకట్లేదు. శాస్త్రాలన్నీ పరిశీలన చేశాడు, ఉపాయం దొరకట్లేదు. చివరికి ఉపాయము బాహ్యంగా దొరకనప్పుడు ఏకైక విధానం ఉన్నది. ఏంటది? తపస్సే చేయాలి. అలా ఈ ప్రాచేతసుడు అనే దక్షుడు, ఇంకా దక్షుడు అనే పేరే వాడేద్దాం, ఈజీగా ఉంటుంది. ఈ దక్షుడు ఘోరమైన తపస్సు చేసేందుకై, తపస్సు ద్వారా నారాయణుణ్ణి మెప్పించి ఆయన ద్వారా తదనంతర ఉపదేశాన్ని గ్రహించేందుకై వింధ్యాచలం చేరుకున్నాడు. ఆ వింధ్యాచలంలో
అఘమర్షణము అని చెప్పబడేటువంటి తీర్థాన్ని ఎంచుకొని ఆ తీర్థంలో ఉండి అనేక నియమాలను అనుసరిస్తూ నారాయణుణ్ణి ప్రార్థిస్తూ గొప్పదైన తపస్సు చేశాడు. తపఫలంగా భగవంతుడు ఆయనకు దర్శనమిచ్చాడు. ఆ దర్శనం కలుగుతూనే గొప్ప స్తోత్రం ఒకటి చేశాడు. ఆ స్తోత్రం కూడా చాలా గొప్ప స్తోత్రం. దానికి హంసగుహ్యము అని పేరు. ఇక్కడ హంసగుహ్యమును ఇతనే తయారు చేశాడని కొందరు అన్నారు. కొంతమంది మాత్రం కాదు అస్తౌషిద్ధంసగుహ్యేన భగవంతమధోక్షజం తుభ్యం తదపి దాస్యామి కస్యాతుష్యద్యథా హరిహి అని అన్నాడు. కాబట్టి హంసగుహ్యం అనే స్తోత్రము ద్వారా హరిని సంతోషపెట్టాడు అనడం చేత ఇది వేదములోనే ఉన్నది అని కొంతమంది అన్నారు. వెరసి ఏదైతేనేమి అతి పవిత్రమైనటువంటి స్తోత్రముగా దానికి గొప్ప స్థితి ఉన్నది. అది ఎవరైనా సరే జపం చేయవచ్చు, దాన్ని స్తోత్రంగా వినియోగించవచ్చు. ఆ హంసగుహ్యం అనేటువంటి దాని ద్వారా భగవంతుడైన అధోక్షజుణ్ణి ప్రార్థన చేశాడు. దాని చేత నారాయణుడు మరింత ప్రసన్నుడయ్యాడు, అతని ముందొచ్చి నిలబడ్డాడు. శ్రీ ప్రజాపతిరువాచ, ప్రజాపతి అంటే దక్షుడు, దక్ష ప్రజాపతిలా అంటున్నాడు. నమః పరాయ వితధానుభూతయే గుణత్రయాభాస నిమిత్త బంధవే అదృష్టధామ్నే గుణతత్వబుద్ధివిః నివృత్తమానాయ దదే స్వయంభువే. దాంట్లో ఆ ప్రార్థన ఎలా చేశాడు? నమః పరాయ, మాయకు పరమైనటువంటి వాడికి నమస్కరిస్తున్నాను. అలాగే ఎవరైతే గుణత్రయముల యందు ప్రకటింపబడి ఉన్నారో, గుణత్రయం అంటే మాయకు పరమై ఉండి కూడా మాయలో తన ఆభాసము చేత ఈ వ్యవహారాన్ని నడుపుతూ ఉన్నాడు. అలాగే ఎవరి ధామము ఎవరికి తెలియదు. అదృష్టధామ్నే, హూజ్ అబోర్డ్ ఈజ్ నెవర్ నోన్ బై ఎనీవన్. ఆయన ఎక్కడుంటాడో ఎవరికీ తెలియదు. అలాంటి ధామము కలిగినటువంటి వాడు నివృత్తమానాయ దదే స్వయంభువే, స్వయంభువైనటువంటి నారాయణుడిని నేను ప్రార్థిస్తున్నాను అని అనేక రకములుగా ప్రార్థన కొనసాగించాడు. శుకదేవులు ఇలా చెప్తున్నారు. ఇతి స్తుత సంస్తుతవంతః సతస్మిన్నఘమర్షణే ప్రాదురాసీత్ కురు శ్రేష్ఠ భగవాన్ భక్తవత్సలః. భగవంతుడి సహజ గుణం భక్తులను ఉద్ధరించాలనే కోరిక. భక్త వాత్సల్యము అంటాం. వాత్సల్యం అంటే వత్సపై ఉండే భావన. వత్సను గనక మీరు దగ్గరికి తీసుకొస్తే ఆవు సహజంగా పాలను విడుదల చేస్తుంది. దానికి ప్రత్యేక ప్రయత్నం అక్కర్లేదు. ఆవు నుండి క్షీరాన్ని సంగ్రహించాలంటే దాని పొదుగును పట్టుకొని పిండితే రాదు, ముందు వత్సను చూపించాలి. అంటే వత్స కనిపిస్తూనే తన క్షీరాన్ని విడుదల చేస్తుంది. అలా భగవంతుడికి కూడా భక్తులందరూ ఎలాంటి వారంటే వత్సల వంటి వారు. నిజమైన భక్తుడిని భగవంతుడు ఏ దృష్టితో చూస్తున్నాడు? తన బిడ్డలాగా చూస్తాడు. ఆ వత్స కనిపించడం, అంబా అని పిలిస్తే ఎలాగైతే దీని పొదుగు నుండి పాలు స్రవిస్తున్నాయో, భక్తుడు కూడా నారాయణ అని పిలిస్తే ఆయన నుండి అనంతమైన కరుణ స్రవిస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు నా మీద దయ చేయట్లేదని పొరపాటు అనకండి. మీరు పిలవడం సరిగ్గా పిలవట్లేదు అంతే. మీ పిలుపులో తేడా ఉందే తప్ప ఆయన గుణంలో తేడా లేదు. ఆయన గుణం మారేది కాదు, ఎందుకంటే ఆయన గుణమే లేదు. గుణం ఉంటే కదా మారేది. వైషమ్యము, స్థితి ఇవన్నీ ఉంటాయి. గుణమే లేనటువంటి వాడు కేవల భక్త పరాధీనమైన మూర్తి కలిగిన వాడు. భక్తానుగ్రహమూర్తే తప్ప స్వయం మూర్తి కాదు ఆయన. అలా భక్తుడు గనక పిలిస్తే వెనువెంటనే పరిగెత్తుకొచ్చేటువంటి స్వభావం నారాయణుడిది అని శుకుడు చెప్తున్నాడు. రాజా, ఇలా స్తుతి చేయడం చేత ఆ స్తుతి వల్ల పరమానంద భరితుడైనటువంటి నారాయణుడు ఆ అఘమర్షణము అనేటువంటి క్షేత్రంలో, ఆ తీర్థంలో ఇతని ముందు ప్రత్యక్షమై నిలబడ్డాడు. నిలబడి ఇంకేమంటాడు? ఏం కావాలో కోరుకో. ఇంతే కదా, భగవంతుడు అంతకుమించి ఏమంటాడండి? నీకేం కావాలి కోరుకో. శ్రీ భగవానువాచ బ్రహ్మ భవో భవంతశ్చ మనవో విభుదేశ్వరాః విభూతయో మమ హ్యేత భూతానాం భూతిహేతవః. నాయనా దక్ష, నీవు చేసిన తపస్సు గొప్పది, కానీ నా అంశాల ద్వారా ఈ ప్రజావృద్ధి జరుగుతూ ఉంటుంది. దాని గురించి నీకు కొంత చెప్పాలి అని చతుర్ముఖ బ్రహ్మ, అలాగే శివుడు, తర్వాత మీ ప్రజాపతి సముదాయము, మీకంటే పైనున్న మనువులు, అలాగే సాధువులు, మహామునులు, వీరంతా కూడా నా విభూతులని తెలుసుకో. విభూతి అంటే అర్థం ఏమిటి? ఐశ్వర్య రూపము అని అర్థం. అలా వీళ్ళంతా ఎవరో కాదు, వేరు వేరు అని భావన చేయకు. ఇదంతా భూతానాం భూతిహేతవః, అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని పెంచేటువంటి నా విభూతి ఇదంతా.
కాబట్టి వీరందరి యందు నీ మనస్సును సంలగ్నం చేయి. వీళ్ళందరూ నా కొరకే పనిచేస్తున్నారు, నేను అనుకున్న దాని కొరకే వీళ్ళందరూ నియుక్తులయ్యారు, నా స్వరూపమే ఇన్ని విభాగాలై కనిపిస్తూ ఉన్నది. తపో మే హృదయం బ్రహ్మన్స్తనుర్విద్యా క్రియాకృతి అంగాని కృతవో జాత ధర్మ ఆత్మసవస్సురాః. వీరు ఎలాగైతే నా విశేష విభూతులై ఉన్నారో నా నిజమైన స్వరూపం ఒకటి ఉంది. నీ ముందు ఇలా నిలబడ్డాను కాబట్టి ఇదే నా స్వరూపం అనుకోకూడదు. నా నిజమైన స్వరూపం ఏంటో చెప్తాను. తపో మే హృదయం, తపస్సే నా హృదయము. అలాగే ఆ తపస్సు కొరకు చెప్పబడేటువంటి, ధ్యానము కొరకు చెప్పబడేటువంటి అనేక క్రియలు ఉన్నాయి. ఆ క్రియలు మనోవ్యాపార రూపమై ఉంటాయి. అలా మనోవ్యాపారాత్మకమైనటువంటి ధ్యాన ప్రేరకమైన క్రియలన్నీ నా ఆకృతి అని తెలుసుకో. అలాగే వైదిక క్రతువులు, యజ్ఞయాగాది క్రతువులు ఉన్నాయి. యజ్ఞయాగాది క్రతువులు నా అంగములని తెలుసుకో, నా దేహంలోని రకరకాల భాగాలని తెలుసుకో. అలాగే యజ్ఞము వల్ల ఏ పుణ్యమైతే జనిస్తుందో, ఏ సుకృతి అంటాం దాన్ని, పుణ్యము అనేదానికంటే సుకృతి అనడం మంచిది. అలా ఏ సుకృతి జన్మిస్తుందో ఆ సుకృతి నా మనస్సు. యజ్ఞభోక్తలైనటువంటి దేవతలే నా ప్రాణాలు. ఇది నా స్వరూపం. కాబట్టి ఇదంతా పైకి వేరువేరుగా కనిపించినా బ్రహ్మ ద్వారా ఒక పని, పరమేశ్వరుడు శివుడి ద్వారా ఒక పని, మీ ప్రజాపతుల ద్వారా ఒక పని, మరొకరి చేత మరొక పని జరిగినట్లు కనిపించినా ఇదంతా ఎవరి వల్ల ఏమీ జరగట్లేదు, కేవలం నా సంకల్పం ఇదంతా. ఇలా జరగాలని ఉంది, తద్వారా మీరంతా పని చేస్తున్నారని మొదలు తెలుసుకో. అలాగే ఏషా పంచ జనసాంగ దుహితా వై ప్రజాపతే అసిక్నీ నామ పత్ని త్వే ప్రజేష ప్రతిగృహ్యతాం. ఇలాంటి తత్వాన్ని తెలిసిన వాడవై నీవు నా కొరకు తపస్సు చేశావు అంటే, ఎక్కడైనా సమస్య ఉదయిస్తే నారాయణునే ధ్యానించాలని నీకు బుద్ధి తట్టింది కాబట్టి నీ బుద్ధిమంతుడివి, నీకు నేను అనుగ్రహిస్తున్నాను. పంచజనుడు అనేటువంటి వాడి పుత్రిక అసిక్ని అనేటువంటిది ఒకటి ఉంది. ఆ అమ్మాయిని నువ్వు వివాహం చేసుకో. తద్వారా ఏ ప్రజావృద్ధి నువ్వు కోరుతున్నావో ఇంకా లెక్కకు మించి అది జరుగుతుంది. దాంట్లో ఏ ఆటంకము కూడా జరగదు. కాబట్టి పంచజనుడి పుత్రికను నీవు వివాహం చేసుకో, తద్వారా అంతా మంచి జరుగుతుందని చెప్పాడు. ఆయన వెళ్ళాల్సిన మార్గంలో వెళ్ళాడు. ఈయన పరమానంద పడిపోయి మళ్ళా 4-5 స్తోత్రాలన్నీ చేసి ఇంటికి వచ్చాడు. అలాగే పంచజని అందాం ఆమె పేరు, ఇంకా పంచజనుడి కుమార్తె, ఆవిడని వివాహం చేసుకున్నాడు. తస్యాం స పాంచజన్యాం వై విష్ణు మాయోపబృంహిత హర్యశ్వ సంజ్ఞానయుతం పుత్రాన జనయద్విభు. ఆవిడను వివాహం చేసుకుని తదనంతరం ఆవిడ గర్భంలోంచి 10,000 మంది పుత్రులు పుట్టారు. స్వామీజీ, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? 10,000 మంది ఎక్కడండి? 8-10 మంది అంటే ఓకే, కానీ 10,000 మంది? అవును, 10,000 మంది. అసలు అవుతుందా? అలా అయ్యింది. అందుకే విష్ణు మాయ ఉపబృంహిత. విష్ణువు వరం ఇచ్చాడు, అలా జరగాల్సి ఉంది కాబట్టి అలా జరిగింది. విష్ణు మాయ చేత అలా సాధ్యమైనది. మరి పేరేం పెట్టాలి? 10,000 మందికి పేర్లు పెట్టి తల్లిదండ్రులకు అవి గుర్తుండాలంటే అయ్యే పని? 10 మంది పిల్లల పేర్లే తల్లిదండ్రులకు గుర్తుండడం కష్టం. 10,000 మంది పేర్లు ఏమని పెడతాం? ఒకవేళ వాళ్ళకు గుర్తున్న పుత్రవాత్సల్యాదుల చేత మనకు గుర్తుండాలి కదా. భాగవతంలో కనుక ఇంకా ఆ పేర్లని రాసుకుంటూ పోతే భాగవతం అంతా 10,000 పేర్లే ఉంటాయి. కాబట్టి అందరికి కలిపి ఒకే పేరు పెట్టేశారు, హర్యశ్వులు అని వారికి పేరు. హర్యశ్వాహ. 10,000 మంది పుత్రులకు కలిపి ఒక పేరు. స్వామీజీ, ఒక్క పేరు ఎలా కుదురుతుంది? హర్యశ్వ 1, హర్యశ్వ 2, 3 అప్ టు 10,000 మీరు పెట్టుకోవచ్చు. ఇంకా మీ లాజిక్ యూజ్ చేయండి. సో somehow they have named entire group to be like this, హర్యశ్వ. వాళ్ళు పుట్టంగానే అడిగారు, తండ్రి గారు మమ్మల్ని ఏం చేయమంటారు? తండ్రి గారు అన్నారు, మీరు వచ్చిందే ప్రజా సృష్టికై, ఎందుకంటే సృష్టి ఆదిలో ఉన్నాం, ప్రజలు లేరు, ఇంకా మానవ సృష్టి పర్యంతం ఎంతో చేయాల్సి ఉంది, దానికి కావలసిన ఏర్పాటంతా చేయాలి. అలా చేయాలంటే మీ కేవలం పై శక్తులు సరిపోవు, కాబట్టి మీరు నారాయణ సరోవరం వెళ్ళండి. ఎక్కడైతే సింధు సముద్రం 2 కలుస్తాయి, అక్కడ సింధు నది సముద్రం, అలాంటి పవిత్ర సంగమానికి వెళ్ళి అక్కడ మీరు తపస్సు చేసి భగవంతుని ఆశీర్వాదం పొందిన తర్వాత ప్రజావృద్ధి చెయ్యాలి. ఇది నా యొక్క ఆజ్ఞ. వాళ్ళు అలాగే వెళ్ళారు. చక్కగా సరోవర ప్రాంతంలో కూర్చున్నారు. 10,000 మంది కూర్చుంటే ఎలా ఉంటుందంటే సరోవరం అంతా కప్పేసినట్టు అయిపోయింది.
అంతమంది కూర్చొని ఘోరమైన తపస్సు చాలా చక్కగా చేశారు. మధ్యలో నారదుల వారు అక్కడికి వచ్చారు. ఎవరు తపస్సు చేసినా అక్కడికి వస్తారు. ఆయన వచ్చి, ఏమిరా పిల్లలారా, ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఈ 10,000 మంది ఎక్కడి నుంచి వచ్చారు ఉన్నట్టుండి. అయ్యా, మేమంతా ప్రాచేతసుడైన దక్షుడి కుమారులం. మమ్మల్ని మా తండ్రి గారు ఈ ప్రజా సృష్టికి కావలసిన శక్తిని సంపాదించేందుకు గాను నారాయణుడు కొరకు తపమాచరించరమ్మని ఆజ్ఞాపించాడు. అందుకొరకు మేము తీవ్రమైన తపస్సు అది చేస్తున్నామని నమస్కరిస్తూ చెప్పారు. నారదుడు అన్నాడు, ప్రజాసృష్టి, మీరు ప్రజాసృష్టి చేస్తారా? అందుకే కదండి వచ్చింది. సరే, నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, మొదలు దానికి జవాబు చెప్పండి, మీరు చూద్దాం. ఆ జవాబులు మీరు సరిగ్గా ఇస్తే మీరు ఈ పని చేయగలరని నేను నమ్ముతాను. లేకపోతే ఊరికే చెప్పిన వాళ్ళందరి చేత అవుతుంది ఏమిటి, అంత సులభమా ఈ పని అని 6 ప్రశ్నలు అడిగాడు. ప్రశ్న నెంబర్ 1, ఈ భూమి ఎక్కడ అంతమవుతుందో మీకు తెలుసా? ఈ భూమి ఎక్కడ అంతమవుతుందో మీకు తెలుసా? భూ అంతం ఎక్కడ అన్నాడు. వాళ్ళు అన్నారు, ఏమిటో అండి ఇది కరెక్టే, మీరు అడుగుతుంటే ఈ ప్రశ్నే కొత్తగా ఉంది, అసలు ఆన్సర్ సంగతి దేవుడు ఎరుగు, ద వెరీ క్వశ్చన్ ఈజ్ న్యూ. నారదుడు అన్నాడు, మీరా ప్రజా సృష్టి చేసేది? ఏం మనుషులయ్యా మీరు, మీరా ప్రజా సృష్టి చేసేది? ఎలా కుదురుతుంది? ఆన్సరే తెలియదు మీకు. సరే సార్, ఇంకొక క్వశ్చన్ అడగండి ప్లీజ్. ఈ క్వశ్చన్ పాస్. సరే, ఇంకో క్వశ్చన్ అన్నాడు, ఏమని, ఒకే పురుషుడుండే రాష్ట్రం గురించి మీకు తెలుసా? అంటే ఏక పురుషుడి చేత ఉన్న రాష్ట్రం మీకు తెలుసా? ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు, తెలియదు సార్. మీరా ప్రజా సృష్టి చేస్తారా? అబ్బా. వాళ్ళు అన్నారు, సార్ ఇది కూడా వదిలేసి ఇంకొక క్వశ్చన్ అడగండి, ఎలాగైనా ఆన్సర్ చెప్తాం, ఈసారి ఎలాగైనా కష్టపడి ఆన్సర్ చెప్తాం. సరే, బయటకు రాలేని గుహ ఒకటి ఉంది తెలుసా? వెళ్ళడమే కానీ బయటకు రాలేరు ఎవ్వరు కూడా, అలాంటి గుహ ఒకటి ఉంది, అది మీకు తెలుసా? సరే, ఏదైతే లోనికి వెళ్ళగలమో అక్కడి నుంచి బయటికి కూడా రావచ్చు కదా అని వీళ్ళ లాజిక్. కానీ ప్రశ్న విపరీతంగా ఉంది, లోనికి వెళ్ళడమే కానీ బయటికి రావడం లేదు. అలాంటి బిలము గుహ ఒకటి ఉన్నది. బిలము అంటే గుహ అవ్వచ్చు, ఈ ఎలుకలు చేసే కన్నంలాగా భూమిలోకి ఉండేటువంటి దాన్ని బిలము అంటాం. అలా బిలం ఒకటి ఉంది, నీకు తెలుసా? తెలియదు. ఇంకా మీరు అడగండి, నేనే ఇంకో క్వశ్చన్ అడుగుతాను, కనీసం దానికి ఆన్సర్ చెప్పండి. బహురూపి అయినటువంటి ఒక స్త్రీ ఉంది, ఆవిడ గురించి మీకు ఏమైనా తెలుసా? బహురూపి అంటే ఎన్ని రూపాలైనా ధరిస్తుంది, ఆవిడ గురించి మీకు ఏమైనా తెలుసా? అది కూడా తెలియదు. పోనీ పైకి కిందికి ఒకే విధంగా ప్రవహించే నది ఒకటి ఉంది తెలుసా? ఈ ప్రపంచంలో ఒక నది ఉంది, అది పైకి ప్రసరించగలదు, కిందికి వెళ్ళగలదు. అంటే ద్వివిధములైనటువంటి ప్రవాహమానమైన స్థితి దానికి ఉంది. ఊర్ధ్వం అధోగతి రెండూ కలుగుతాయి. అలాంటి నది మీకేమైనా తెలుసా? చూసారా అసలు ఎప్పుడైనా? ఏంటో సార్, మీరు అడిగే క్వశ్చన్కి ఒక్కటి జవాబు తెలియట్లేదు. ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, ఏది దానికి ఒక్కటి జవాబు అనిపించట్లేదు, ఇది కూడా మాకు తెలియదు. సరే, కత్తులతో వజ్రాలతో అతి కఠినమైన చక్రం ఒకటి తిరుగుతూ ఉంటుంది, ఎవడు అడ్డొస్తే వాడిని ముక్కలు ముక్కలు చేసేస్తుంది. అట్లాంటి చక్రాన్ని మీరు చూసారా? దాని గురించి మీకేమైనా తెలుసా? పతానే సాబ్. వీటికి జవాబులే మీకు తెలియదు. మీరేదో తపస్సు, ఆ తపస్సు తర్వాత ప్రజా సృష్టి. ఏంటయ్యా పిచ్చా మీకు? జ్ఞానము లేనిదే కర్మ ఎక్కడైనా ఉందా అని అడిగాడు. జ్ఞానము లేని క్రియ వ్యర్థమైన క్రియ అవుతుందే తప్ప దానివల్ల ఫలం ఏనాడైనా వచ్చిందా అంటే, అవును సార్ కరెక్టే, జ్ఞానము లేకుండా కర్మలో వేలు పెట్టినా ఫలమే ఉండదు దాంతో. కాబట్టి మీరు చేసే తపస్సు వ్యర్థం, మీరు అనుకునే కార్యం వ్యర్థం, మీ లక్ష్యం మీదంతా వ్యర్థమే. మీతో మాట్లాడడమే పెద్ద వ్యర్థం అనుకొని వెళ్ళిపోబోతుంటే 10,000 మంది మీద పడి కాళ్ళు పట్టుకున్నారు. సార్ మీరు ఎవరో మాకు తెలియదు, అసలు చూడ్డానికి మహాత్ముల్లాగా ఉన్నారు, ఏదో దేవపురుషులు అయ్యానట్టుగా అనిపిస్తోంది. మాకు ఆ ప్రశ్నలకు జవాబు చెప్పి వెళ్ళండి, ఎందుకంటే ఇంకా తపస్సు చేయలేము మేము. ఇప్పుడు కళ్ళు మూసుకుంటే 6 ప్రశ్నలే గుర్తొస్తాయి. దేనికి సంబంధించిన జవాబు తెలియదు, అది తనలోకి ఎక్కువ వస్తూ ఉంటుంది. మీరు మమ్మల్ని ఇలా వదిలేసి వెళ్తే చాలా కష్టం, ఆన్సర్ చెప్పండి ప్లీజ్. ఆయన అన్నాడు, ప్రశ్నలు అంటే ఊరికే అడుగుతాం కానీ ఆన్సర్లు ఊరికే చెప్తారు ఒకటి, మీరు ఏమన్నా ఇస్తే కదా చెప్తాను. ప్రశ్నించడం అంటే ఊరికే ప్రశ్నించవచ్చు, ఆన్సర్ చెప్పాలంటే మాత్రం కుछ దేనాతో పడేగా. దక్షిణ ఇస్తేనే ఆన్సర్, లేకపోతే ఆన్సర్ చెప్పను. వాళ్ళు అన్నారు, మేము ఏం దక్షిణాది పట్టుకురాలేదు, ఇక్కడ ఊరికే ఎంప్టీ హ్యాండెడ్ వీఆర్ సిట్టింగ్, చేతులు ఖాళీగా ఉన్నాయి, మేమేం దక్షిణ ఇవ్వగలం. అది కరెక్టే. సరే, ఒక దక్షిణ ఇస్తారా పోనీ? నేను అడుగుతాను, చెప్పండి. నా ప్రశ్నలకు జవాబులే కాదు, సవిస్తారంగా బోధిస్తాను మీకు. జవాబు పైకే కాదు, లోతుగా వర్ణిస్తాను.
కానీ మీరు సన్యాసం తీసుకోవాలి. ప్రజా సృష్టి కొరకు కూర్చున్న వాళ్ళకి సన్యాసం అనే వంక పెట్టేశాడు. మీరు పరమహంస గతిని అవలంబించాల్సి ఉంటుంది. కానీ వాళ్ళకి ఏమో మరి ఏ దేవ అనుగ్రహమో ఏ పరమేశ్వరుడి కృపో తెలియదు. వాళ్ళకు నిజంగా వాటి ఆన్సర్ తెలుసుకోవాలనిపించింది. కాబట్టి వాళ్ళు ప్రమాణం చేశారు, మేము ఈ జవాబులు విన్నాక 10,000 మంది ఒకేసారి శిఖాత్యాగం చేసి సన్యాసం తీసుకుంటాం. రైట్, ఇప్పుడు ఆన్సర్స్ చెప్తానని ఆ 6 జవాబులు చెప్పాడు. ఏమిటా జవాబు? ఈ భూమి ఎక్కడ అంతమవుతుంది? భూమి అన్నప్పుడు భూగోళము కాదు, భూ అంటే సత్తా, శక్తి. శక్తికి అంతమే లేదు అసలు, అది ఎక్కడ అంతం అవ్వదు. శక్తి ఎక్కడ పుడుతుంది, ఎక్కడ అంతమవుతుంది అనేటువంటి టాపిక్కి ఆన్సరే లేదు అసలు. ఎనర్జీ నీదర్ క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్, అంతే కదా. అలా కాబట్టి శక్తికి పుట్టుక లేదు, అంతము లేదు. కాబట్టి ఈ శక్తి యొక్క ప్రవాహము అనాది సిద్ధ ప్రవాహమే తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి దీనికి అంతము లేదు. ఆన్సర్ నెంబర్ 1. రెండవది ఏంటి? ఒకే పురుషుడు ఉండే రాష్ట్రం ఏంటో తెలుసా? తెలీదు. ఇగో ఈ ప్రపంచమే. అయ్యో దీంట్లో బోల్డ్ జనం ఉన్నాం కదండి, బోల్డ్ మంది ఏం లేరు, ఉన్నది ఒకడే. కానీ ఇలా కనిపిస్తుంది, ఉన్నది మాత్రం ఒకడే. అలా ఏకమైనటువంటి నారాయణుడే అనేకంగా కనిపిస్తున్నాడు, కానీ ఉన్నది ఆయన ఒక్కడే. అలాగే మూడవది ఏంటి ప్రశ్న? బయటకు రాలేనటువంటి బిలం ఉన్నది, అదేమిటి అని. గృహస్థాశ్రమం అన్న జవాబు చెప్పాడు. దాంట్లో పడ్డమే తప్ప బయటికి రాలేరు ఎవరు. పడేటప్పుడు బాజా భజంత్రీలు, తర్వాత ఎవరైనా వదిలేశారా? సత్సంగానికి వెళ్తా అంటేనే ఆవిడ పర్మిషన్ తీసుకొని రావాలి, లేదా ఆయన పర్మిషన్ తీసుకొని రావాలి. లేకపోతే సత్సంగం ఎందుకు అని పెద్ద గొడవలు కూడా వస్తాయి ఇంట్లో. అలా బయటికి రాని బిలం ఏమిటంటే గృహస్థమే. అలాగే బహురూపి అయిన స్త్రీ ఒకటి ఉంది, దాని గురించి మీరు విన్నారా? ఆహా, తెలియదు. దానికి ఆన్సర్ మాయా. ఏ రూపమునైనా ధరిస్తుంది. అలా రకరకాల రూపములతో వ్యక్తిని మోహపరుస్తూ ఉంటుంది, అది మాయా. అలాగే పైకి కిందికి ప్రవహించగలిగిన నది కర్మ. చేసిన కర్మ పైకైనా తీసుకెళ్ళగలుగుతుంది, కిందికైనా నెట్టేయగలుగుతుంది. అలా ఉత్తమ అధోగతుల రెండింటినీ కల్పించేది ఒక్క కర్మ. కర్మ అనే నది పైకి తీసుకువెళ్తుంది, కిందికి తెస్తుంది. అలాగే కత్తులతో, వజ్రాలతో, అంటే కోసేటువంటివి పదునైనవి అని ఒక అర్థము. కత్తులు అంటే అవి. వజ్రము అంటే గట్టిది, అది విరగదు, వజ్రం పగలదు. అలా అతి కఠినమై బాగా తెగగోసేటువంటి లక్షణం ఉన్నటువంటి తిరిగేటువంటి చక్రం ఉంది. ఎవరినైనా అది ముక్కలు ముక్కలు చేస్తుంది. ఏమిటంటే కాలచక్రం. దానికి ఎవడైనా చిక్కుతూనే ఉంటాడు ఏదో ఓ రోజుకి. దొరికాడా ముక్కలైపోయినాడు లెక్క. ఇలా ఈ 6 ప్రశ్నలకు జవాబిచ్చి బోలెడంత బోధించాడు దాని గురించి. వాళ్ళు దట్స్ ఆల్, మాకు ఇంకేం అక్కర్లేదని, ప్రజాసృష్టి లేదు, ఏం లేదు, వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అని ఆయన చెప్పినట్టు సన్యాసం తీసేసుకున్నారు.